ఇండస్ నది ఎలా వస్తుందో దాని పక్కనే ఇండస్ వాటర్ వే, సారీ ఇండస్ హైవే అంటారు. వాళ్ళకు ఉన్నది ఒకే ఒక్క నేషనల్ హైవే, అంటే 6 లేన్. దానికి ఉన్న సిటీస్ అన్ని ఎక్కడైతే 150 కిలోమీటర్స్ దూరంలో సిటీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇవన్నీ టార్గెట్ అవుతాయి. అలాగే వాళ్ళకున్న ఎయిర్పోర్ట్స్ అన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఎందుకంటే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని డిప్లాయ్ చేయగానే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫుల్లీ ఫ్రీగా ఆపరేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఎయిర్ ఫోర్స్ ఫుల్ ఫ్రీగా ఆపరేట్ చేస్తుందో కింద గ్రౌండ్ ఫోర్స్ మీద కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకేం యాక్షన్ కనిపించట్లేదు, కానీ బహుశా రేపు వెయిట్ చూడాలి దానికి. రావు గారు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎందుకు పాకిస్తాన్ ఇంత హడావుడిగా బహుశా లాహోర్ మీద దాడి చేశామన్న ప్రతీకారంతో దిగింది అనుకోవాలా, లేకపోతే ఇక ఇప్పుడు కూడా దాడి చేయకపోతే పాకిస్తాన్ ప్రజల దృష్టిలో ఎందుకు పనికిరాని వాళ్ళగా చేతకాని వాళ్ళగా మిగిలిపోతామని అనుకోవడంలో దాడి చేస్తుంది అనుకోవాలా? ఎలా చూడాలండి దీన్ని? 2 విధాలుగానూ చూడాలండి. ఫస్ట్ ఒకవేళ 2 విధంగా చూస్తే మాత్రం కేవలం వరకు చేస్తే చాలా పర్వాలేదు. అట్లీస్ట్ జరగబోయే మారణ హోమం ఆగిపోతుంది. లేకపోతే మాత్రం ఫుల్ మారణ హోమం జరుగుతుంది పాకిస్తాన్ కి. పాకిస్తాన్ లో గవర్నమెంట్ పడిపోతుంది, ఆర్మీ డిస్ట్రాయ్ అయిపోతుంది, రీకన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితికి వెళ్లే అవకాశం ఉండాలి. అంటే ఇది ప్రభుత్వ నిర్ణయం అయితే మాత్రం క్లియర్ కట్ గా కాదనుకోవాలి. పాకిస్తాన్ ఆర్మీ తీసుకున్న నిర్ణయం అక్కడ ప్రభుత్వ నిర్ణయం అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఒకసారి మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు అనదర్ బ్రేకింగ్ సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రామ్దాస్, పరిస్థితులు మారిపోతున్నాయి. గంటకి కాదు, నిమిషానికి కాదు, సెకండ్కి. ప్రస్తుతం జమ్మూ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? భారత్ పాకిస్తాన్ మీద దాడికి దిగిందని మనకు అందిన సమాచారం. ఏ లొకేషన్ ప్రెసెంట్ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది, టార్గెట్ చేయడం జరుగుతుంది భారత్ పాకిస్తాన్ మీద? ప్రాంతంలో చాలా సెక్టార్ లో కాల్పులు జరుగుతుంది. సివిలియన్స్ టార్గెట్ గా పాకిస్తాన్ వైపు నుంచి పూర్తి స్థాయిలో బాంబింగ్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఫిరంగులతో దాడి చేస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ప్రస్తుతానికైతే తిప్పికొట్టున్నారు. భారత ఆర్మీ కూడా ఆ దాడిలో సమర్థవంతంగా తిప్పికొట్టున్న పరిస్థితి. మరోవైపు అటు అంతర్జాతీయంగా కూడా కదలిక వచ్చింది. పాకిస్తాన్ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ అమెరికన్ ఎన్ఎస్ఏ మార్క్ రూబియో పాకిస్తాన్ ప్రధానితో మాట్లాడారు, మన జయశంకర్ తో కూడా మాట్లాడారు. ఈవెన్ జయశంకర్ కూడా పూర్తి స్థాయి వివరాలను, పూర్తి స్థాయి పరిస్థితిని కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ప్రధాని మోదీ కూడా ఎప్పటికప్పుడు ఆ సైనిక చర్యల పరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో మనం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకటి మీకు చెప్తాను, పూర్తి స్థాయిలో పాకిస్తాన్ 40 ఎయిర్ బేస్ 40 ఎయిర్ బేస్ కలిగి ఉంది. అలాగే 56 కంటోన్మెంట్ ప్రాంతాలను కలిగి ఉంది పాకిస్తాన్. వాటన్నిటి కూడా ఇప్పుడు మనం ఓవరాల్ గా టార్గెట్ చేయాలనుకుంటే, టార్గెట్ ఫిక్స్ చేస్తే కనుక ఈ రాత్రికి ఉన్నట్టుగా పూర్తి స్థాయిలో వాటిని తుడిచిపెట్టే ప్రయత్నం చేయవచ్చు. కానీ భారత్ ఇంకా సమయంతో వివరిస్తుంది. కానీ ఇటు అంతర్జాతీయ జోక్య నేపథ్యంలో ఇప్పుడు మార్క్ రూబియో చెప్తున్న అంశాల పరంగా అటు భారత్ పాకిస్తాన్ ఏ రకమైనటువంటి సంయమనానికి వస్తాయి, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటాయని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. ఈ రాత్రి ఎట్టి పరిస్థితుల్లో అటు లాహోర్ నుంచి సియాల్కోట్ మనం ఖచ్చితంగా హిట్ బ్యాక్ చేశాం, కంప్లీట్ గా టార్గెట్ చేశాం భారత్ పై, ఇటు జమ్మూ కాశ్మీర్ పై, అలాగే మన నార్త్ వెస్టర్న్ స్టేట్స్ పై పాకిస్తాన్ చేసినటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయగలిగింది. అన్నింటి ఇప్పటి వరకు అయితే సమర్థవంతంగా తిప్పికొట్టింది. దాదాపు 30 వరకు డ్రోన్స్ ని మనం కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయగలిగాం. అలాగే 3 ఫైటర్ జెట్లను కూడా పూర్తిగా డిస్ట్రాయ్ చేయగలిగాం. ఈ రకంగా అన్నింటిని నిర్వీర్యం చేస్తూ పోతున్నాం. చాలా వరకు చాలా నష్టాన్ని అరికట్టగలిగాం. ఇప్పటి వరకు అయితే కంప్లీట్ గా చాలా చోట్ల ఇక్కడ అన్ని సెక్టార్లో అయితే సీజ్ ఫైర్ ఉల్లంఘించి కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ ప్రాంతాల్లో మాత్రం భారత్ అన్ని రకాలుగా సన్నద్ధమవుతుంది, అప్రమత్తం అవుతుంది. ముఖ్యంగా మన సివిలియన్స్ కి ఎఫెక్ట్ కాకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఇండియా కూడా అదే స్థాయిలో దాడులను తిప్పి కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం జయశంకర్ ట్వీట్ చేశారు, ఆ ట్వీట్ తో ఒకసారి మనం మీకు చూసే ప్రయత్నం చేద్దాం. మార్క్ రూబియోతో మాట్లాడినటువంటి ట్వీట్ కూడా జయశంకర్ ఒకసారి లైన్ లో ప్రయత్నం చేయండి. ఇటు పాకిస్తాన్ కి సంబంధించి ఒకసారి ఆ విజువల్ ని, ఆ వీడియోని చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఆ విజువల్ కావచ్చు, వీడియో కావచ్చు, ఆ ట్వీట్ కావచ్చు, ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేయండి. పీసీఆర్ రైట్, పాకిస్తాన్ డీజీ అహ్మద్ షరీఫ్ చౌదరి, పాకిస్తాన్ కి సంబంధించి డీజీ ఐఎస్పీఆర్ కి బీజేపీ ట్వీట్ చేసిన ఒకసారి ఏమంటున్నారో చూద్దాం. We regret to confirm that 2 JF-17 aircraft were lost during active duty. ये नुकसान हमारे लिए सिर्फ नंबर्स नहीं, एक जज्बाती धक्का है. We regret to confirm that 2 JF-17 aircraft were lost during active duty. ये नुकसान हमारे लिए सिर्फ नंबर्स नहीं, एक जज्बाती धक्का है. ఇది పాకిస్తాన్ డైలాగ్ ఏమంటోంది? 2 JF-17s కూలిపోయాయి. ఇది కేవలం
అదొక దెబ్బ మాత్రమే కాదు, తీవ్రమైన నష్టం కూడా అంటూ కూడా పాకిస్తాన్కి సంబంధించి ఐఎస్పీఆర్ డీజీ అహ్మద్ షరీఫ్ చౌదరి చెప్పుకొచ్చిన సందర్భం. దీన్ని బీజేపీ ట్వీట్ చేసిన మీరు చూడొచ్చు. भारतीय सेना ने पाकिस्तान के लड़ाकू विमानों को किया नेस्तनाबूద్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో ఆయన ఏమంటున్నారు అనేది. ఒకటే చెప్తున్నారు, ఇటు భారత్కి సంబంధించి చేసిన దాడిలో JF-17 రెండు కూలిపోయాయంటూ కూడా. ఈ నేపథ్యంలో ఒకసారి నేను వివి రావు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మాజీ ఆర్మీ కల్నల్ రావు గారు, ప్రస్తుతం పాకిస్తాన్ ఒప్పుకుంటోంది 2 కూలిపోయాయి, 2 అక్కడ విధ్వంసం జరిగిందంటూ కూడా. ఇంకా ఎందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది? పాకిస్తాన్ ఉద్దేశం ఏమై ఉండొచ్చండి? ఎలాగైనా అల్లరి పెట్టాలి, ఈ జమ్మూ కాశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేయాలి, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న బలూచిస్తాన్ ని రక్షించుకోవాలి. ఎందుకంటే వాళ్ళలో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ బలూచిస్తాన్ దాదాపు సెపరేట్ అయ్యే పరిస్థితికి వస్తున్నాయి. అలాగే NDPS కూడా వాళ్ళు రక్షించుకోవాలి. దీనివల్ల ఏంటంటే దానికి ఏంటంటే పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేయడమే వాళ్ళకి. చెప్పండి. రైట్, ఒక్కసారి రావు గారు మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయండి, ఎందుకంటే కాస్త వాయిస్ కట్ అయింది. అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు 2 JF-17లు భారత్ పేల్చేసింది, కుప్పకూలిపోయాయి అంటూ. సో ఇన్ని పరిణామాలు చూసిన తర్వాత కూడా ఇంకా ధైర్యం ఎందుకు చేస్తుంది పాకిస్తాన్? ఏం చేయాలనుకుంటుంది? ఆ ఇంటెన్షన్ ఏమై ఉండొచ్చు? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.